నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పటివరకు మనం అమ్మాయిలకి లేట్గా మ్యారేజెస్, ఇంకా మ్యారేజ్ సెటిల్ అవ్వని వాళ్ళ కోసం చెప్పుకున్నాం కదా. సో మరి అబ్బాయిల విషయంలోకి వచ్చేసరికి కూడా, సో ఎస్పెషల్లీ అమ్మాయిల కంటే కూడా అబ్బాయిల విషయంలో మ్యారేజెస్ టూ మచ్ ఆఫ్ డిలే అని చెప్పొచ్చు. ఎందుకంటే సో లైఫ్లో సెటిల్మెంట్ ఉండాలి, లేదంటే లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నారా లేదా, సో ఈ విషయాలన్నీ చూసుకున్నప్పుడు సో అబ్బాయిలు ఇంకా బ్యాక్ ఎండే ఉంటున్నారా అని అనుకోవచ్చు. కొంతమంది అయితే కొన్నిసార్లు న్యూస్లో చూసినప్పుడు అనిపిస్తుందమ్మా, సో మ్యారేజెస్ సెటిల్ అవ్వట్లేదని సూసైడ్ అటెంప్ట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది ఈ జనరేషన్లో. మరి ఎందుకు ఏంటి అనేది తెలియదు, కానీ సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ సినారియోలో తొందరగా మ్యారేజ్ సెటిల్ అవ్వాలి, సో లైఫ్లో వాళ్ళ వైఫ్తో హ్యాపీగా ఉండాలి అని అంటే ఒక చక్కటి పరిహారం ఏదైనా ఉంటే తెలియజేస్తారా అమ్మ? తప్పకుండా చెప్తాను. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటే కనుక తప్పకుండా పెళ్ళిళ్ళు తొందరగా అయిపోతాయి అబ్బాయిలకి. ఓకే, అమ్మాయిలకైనా కూడా. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మీకు శుక్లపక్షం అంటే అమావాస్య తర్వాత వచ్చే మంగళవారం ఓకే ఎప్పుడైనా ఈ రెమెడీ స్టార్ట్ చేయాలన్నమాట. అలా చూసుకుంటే కనుక అమావాస్య తర్వాత వచ్చే ఎప్పుడు ఉంది అంటే 29వ తారీఖు ఉంది, ఏప్రిల్ 29వ తారీఖు. మీరు ఏం చేయాలి అని అంటే, నెయ్యితో చేసిన జిలేబీలు, ఓకే, ఒక 5 రూపాయలమైనా సరే. నెయ్యితో జిలేబీ చాలా కాస్ట్లీ అండి అని, ఓకే, కనీసం ఒక 2-3 జిలేబీలు అన్న తీసుకొని ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ స్వామికి ఇచ్చేసి మీరేం ప్రసాదంగా తీసుకోవద్దు, ఇంకా ఓకే, రిటర్న్ వచ్చేసేయండి. అలా మీరు 21 ట్యూస్డేస్ చేయాలి. ఒకవేళ ఈ మంగళవారం కుదరలేదు అనుకోండి, ఇప్పుడు వచ్చే ఏప్రిల్ 29న కుదరలేదు, మళ్ళీ అమావాస్య ఎప్పుడు వస్తుందో అమావాస్య తర్వాత వచ్చే మంగళవారం నాడు స్టార్ట్ చేయాలన్నమాట. అంటే శుక్లపక్షం మొదటి మంగళవారం నాడు ఈ రెమెడీ స్టార్ట్ చేసి కాన్సిక్యూటివ్గా 21 ట్యూస్డేస్ ఖచ్చితంగా ఈ రెమెడీని ఫాలో అవ్వండి. తప్పకుండా మంచి సంబంధం కుదరడానికి అవకాశం ఉంటుంది అబ్బాయిలకి. ఓకే, అట్లాగే మీరు చేసినప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, ఒక 43 రోజులు రావి చెట్టుకి నీళ్లు పోయండి. మీరు 29కి స్టార్ట్ చేశారనుకోండి మంగళవారం నాడు, ఆ రోజు నుంచే రావి చెట్టుకు కూడా నీళ్లు పోయడం స్టార్ట్ చేయండి. ఓకే, రావి చెట్టుకి నీళ్లు ఆదివారం నాడు మాత్రం పోయకూడదు. అంటే వారంలో మీరు 6 రోజులు పోసేస్తారు, 43 రోజులు అంటే సుమారు 2 నెలలు. అవును, 2 నెలలు అవతలే అనుకోండి. ఎందుకంటే మనం ఖచ్చితంగా 4 ఆదివారాలు వదిలేస్తాం కదా, అవునా? నెలలో 24 రోజులు పోస్తాం, అంటే ఆటోమేటిక్గా 2 months ఖచ్చితంగా చేయండి. ఇంట్లో ఎవరైనా అడ్డు ఉంది, ఆడవాళ్ళ తల్లికి కానీ అక్క చెల్లెళ్ళకి కానీ ఏదైనా అడ్డు వచ్చింది, మీరు పక్కన కూర్చోవట్లేదు అనుకోండి, ఆ 4-5 రోజులు వదిలేసేయండి. సుమారు 2.5 months కంప్లీట్ అయిపోతుంది. ఈ 21 days అయిపోతుంది చక్కగా. మంగళవారాలు రెండో మంగళవారానికి ద్వితీయజ్ఞం కాకుండా చూసుకొని ప్లాన్ చేసుకోండి చక్కగా. అందుకే మీకు 29వ తారీఖు కుదరలేదండి, ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది ఆడవాళ్ళకని అనుకుంటే గనక, మళ్ళీ శుక్లపక్షం వచ్చే మొదటి మంగళవారం నాడు ఈ రెమెడీని ఫాలో చేయాలి. జిలేబీలు మాత్రం తప్పకుండా నెయ్యితో చేసినవే ఇవ్వాలన్నమాట. మాకు ఇంట్లో చేయడం రాదు అని అనుకున్నప్పుడు పెద్దగా నేతి మిఠాయిలు అనే షాప్ ఉంటుంది కదా, ఓన్లీ ప్యూర్ గీతో చేసే షాప్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి కూడా తీసుకోవచ్చు, తప్పులేదు. లేదు ఇంట్లో చేసుకోవడం అలవాటు చేసుకుంటే కూడా మంచిది. సో అబ్బాయిలకు వచ్చేసి 21 మంగళవారాలు స్వామివారికి ఇచ్చేయాలి, బట్ ప్రసాదంగా తీసుకోకూడదు. గుళ్ళోనే సమర్పించి దేవుడికి ఇచ్చేసి వచ్చేసేయాలి. సో ఈ డేస్లో అలాగే 43 days కూడా రావి చెట్టుకు నీళ్లు సెకండ్ ఆప్షన్. అది ఫస్ట్ డే చాలా మంచిది, ఇది కూడా చేస్తే చాలా మంచిది. ఇంకా ఏదన్నా దోషాలు ఉన్నాయి జాతకంలో అంటే కనుక అవి కూడా వెళ్ళిపోతాయి, ఇంకా అవి కూడా క్లియర్ అయిపోతాయి. లేదండి మేము విదేశాల్లో ఉన్నారు మా పిల్లలు, అక్కడెక్కడ ఉంటుంది రావి చెట్టు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు గీతో చేసినవి జిలేబీలు ఎలా సంపాదించుకుంటారో ఇంకా సంపాదించుకోండి. ఇంకా అమెజాన్లు ఉన్నాయి, మనకి బోల్డ్ ఉన్నాయి కదా, అన్నీ ఎక్కడొక్కడి నుంచో ఇంటి ముందుకే వచ్చేస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి అక్కడ ఎవరైనా స్వీట్స్ చేసే వాళ్ళు ఉంటే కనుక
వాళ్ళని కూడా మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు, కొంచెం ఘీతో జిలేబీ చేసి ఇవ్వండి మాకు అని చెప్పి. అంటే అమ్మా ఇందులో ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు జిలేబీ అంటే మనం షుగర్తో చేస్తాము, బెల్లంతో చేస్తాము. సో గీతో చేసిందంటే ఇది ఇలా చేస్తేనే రెమెడీ పర్ఫెక్ట్ అవుతుంది అనటానికి అంటే నెయ్యి అనేది చాలా మంచిది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నెయ్యి అంటే మీరు మళ్ళీ ఆవు నెయ్యి యూస్ చేశారనుకోండి ఇంకా చాలా మంచిది, అంటే పరిశుద్ధమైనది. ముందు మీరు చూస్తే కనుక మనం అన్నం తింటూ ఉంటే కనుక నెయ్యి వడ్డించిన తర్వాత అభికరించాము అని అంటాం అనమాట. నెయ్యి వడ్డించాము అంటే శుద్ధి అయింది అని అర్థం. ఓకే, అర్థమైందా? అట్లానే జిలేబీ కూడా పెరుగుతో కలుపుతారని నాకు తెలుసు చేసేటప్పుడు కూడా. అట్లా మీరు ఆవు నెయ్యితో ఎవరైనా మీకు స్వీట్స్ చేసి ఇచ్చే వాళ్ళు ఉన్నారు అంటే కనుక ఆవు నెయ్యితో చేసేవైతే చాలా బెటర్ అన్నమాట. ఓకే అమ్మా. సో లేట్గా మ్యారేజెస్ ఇంకా సెటిల్ అవ్వలేదు అనుకునే అబ్బాయిలకి ఎస్పెషల్లీ సో డిలేస్ అవుతున్నాయి. సో 90s నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా ఈజీ రెమెడీ మీరు చెప్పింది. అయితే ఒక్కటి టఫ్ ఏంటంటే నెయ్యితో జిలేబీ పట్టుకురావటం. ఏమీ లేదు ఈ రోజుల్లో, అస్సలు సాధించలేదంటూ ఏదీ లేదు. మనం ఇంకోటి మనకి ఏదైనా చెయ్యాలి అని గనక మనకు ఐడియా ఉంటే గనక, మీతో మాట్లాడుతున్నాను ఇక్కడ ఆల్రెడీ ఐడియా వచ్చేస్తుంది. మనం ఎవరికో రెమెడీ చెప్పాను, వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళు క్యాటరర్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్దాం మీరు వీళ్ళ దగ్గర తీసుకొని నెయ్యితో చేసేస్తారు అని చెప్పి నా మైండ్లో తిరుగుతుంది ఆల్రెడీ. అంటే మనం ఏదైనా చెయ్యాలి అని కనుక అనుకుంటే అందులో భగవంతుడి విషయంలో ఏదైతే మనం కష్టపడి చేస్తామో తప్పకుండా రిటర్న్ అయ్యి వస్తుంది మనకి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పకుండా చేయండి, ఎలాగోలాగా సమకూర్చుకోండి. సో ఈజీ రెమెడీ, చాలా యూస్ఫుల్. వీళ్ళకు మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి అంటే తప్పదు, చేయాల్సిందే. చాలా చక్కటి పరిహారాన్ని తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్తే.